హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్ ఎట్లుంటారు అందరూ? చాలా అంటే చాలా డేస్ అవుతుంది కదా, ఇన్ఫ్యాక్ట్ చాలా మంత్స్ అవుతుంది నేను వీడియోస్ చేసి. చాలామందికి తెలుసు, టెలిగ్రామ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హెల్త్ ఇష్యూస్, నాకు సివియర్ హెడేక్ వల్ల, మైగ్రేన్ వల్ల, హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను యూట్యూబ్ వీడియోస్ అనేవి, కంటెంట్ అనేది చేయలేకపోయినా, ఇన్ఫ్యాక్ట్ ఫోన్ కూడా ఎక్కువగా వాడలేకపోయినా, జరా అన్నిటినీ పక్కకు పెట్టేసి రెస్ట్ తీసుకున్న, హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసిన. అండ్ అట్లాగే బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, 2, 3 ఇట్లా లైన్గా ఉండేసరికి వీడియోస్ ఎక్కువ చేయలేకపోయినా. సో ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి, ఇన్ని డేస్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్స్ కూడా ప్రాపర్గా రాయలేను కాబట్టి, ఒక పాజిటివ్ వైబ్స్ పెట్టుకొని, సరే ఇప్పటిదాకా అయిందేదో అయింది, యాక్సెప్ట్ చేద్దాము, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచిద్దాము అని ఆలోచించి వీడియోస్ చేయడం స్టార్ట్ చేద్దాము అని అయితే డిసైడ్ అయినా. సో ఏ జరిగినా మన మంచికే అనుకున్న దాంట్లో ఇది కూడా ఒకటి. హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చినాయో ఏంటి అనేది తెలియదు, అండ్ దట్టు ఎగ్జామ్ మూమెంట్లో ఎందుకు వచ్చింది అనేది తెలీదు. ఇంకా ఏదున్నా కూడా ఓకే, అయిందేదో అయిపోయింది, మనము నెక్స్ట్ మూవ్ ఫార్వర్డ్ అంటారు కదా, సో అట్లా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచిద్దాము అని చెప్పి అనుకున్నా. అండ్ యా, సరే గైస్ చెప్పండి, ఏం సంగతి, ఎట్లా రాసిండు ఎగ్జామ్? అట్లీస్ట్ 2 years అయితే కష్టపడి ఉంటాం కదా, 2 to 3 years అయితే కష్టపడి ఉంటాము. ఫైనల్లీ అన్ని మేజర్ ఎగ్జామ్స్, టీజీపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని మేజర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. యా గైస్ చెప్పండి, ఎట్లా రాసిండ్రు ఎగ్జామ్స్ 1, 2, 3? నేనైతే చాలా నార్మల్గా అండ్ మోడరేట్గా రాసిన. మీరు ఎలా రాసిండ్రో కింద కమెంట్లో చెప్పండి. సో గైస్, ఈ వీడియో పెట్టడానికి మేజర్గా 3 రీజన్స్. మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, ఈ వ్లాగ్స్ అండ్ కంటెంట్ చేయడానికి టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి చేద్దాము అనేది ఒక రీజన్. సెకండ్ ఏంటంటే, హెల్త్ ఇప్పుడిప్పుడు ఓకే అవుతుంది, హీల్ అవుతుంది కాబట్టి, ఓకే నాకు ఎనర్జీ ఉంది, నేను చేయగలుగుతా, కంటెంట్ ఇవ్వగలుగుతా అని నాకు అనిపించింది కాబట్టి చేస్తున్నా. చాలామందికి ఇట్లానే నాలాగా హెల్త్ ఇష్యూస్ ఆర్ ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల ప్రాపర్గా అటెంప్ట్ ఇవ్వలేకపోతే, వాళ్ళు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి మంచిగా ఇవ్వాలి, అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి చాలా మంచి టైం. సో ఈ కరెక్ట్ టైంని నేను కూడా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం అందరికీ కంటెంట్ మంచిగా ఇవ్వాలి అని చెప్పి వ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పటి నుండి రోజు వ్లాగ్స్తో పాటుగా కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. లెసన్స్ లాగా చెప్పడము, ఎన్సీఆర్టీస్ అండ్ ఎస్సీఆర్టీస్ని బేస్ చేసుకొని లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదా ఒక టాపిక్ని డిస్కస్ చేయడము, ఇట్లాంటివి చేద్దాము అని చెప్పి డిసైడ్ అయినా. అండ్ ఎవ్రీ సండే ఆ వీక్లో సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవన్నీ డిస్కస్ చేసి టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో దట్ నాకు రివిజన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బిగినర్స్కి కూడా హెల్ప్ అవుతుంది, మంచిగా అర్థం అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న పాయింట్. సో యా, పాజిటివ్గా ఉందాం, ఇంకొంచెం కష్టపడదాము, ఎట్లాంటి ఇబ్బందులైనా కూడా ఫేస్ చేద్దాము, పర్లేదు, ఇక్కడ దాకా వచ్చినామంటే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, ఎంతో కొంత ఫైట్ చేసి ఇటుదాకా వచ్చినాము. పాజిటివ్గా ఉందాము, మంచి కమ్యూనిటీని బిల్డ్ చేద్దాము. ఇప్పటిదాకా టెలిగ్రామ్లో, యూట్యూబ్లో నాకు మంచి కమెంట్స్ చేసిండ్రు, పాజిటివ్ వైబ్స్ని ఇచ్చిండ్రు, మంచి ఎనర్జీని ఇచ్చిండ్రు. నాకు హెల్త్ బాగాలేదు అని తెలిసినప్పుడు నా పైన మంచి కన్సర్న్ చూపించి, నేను ఎవరో తెలియకపోయినా కూడా నాకు మీద పాజిటివ్గా నాకు కన్సర్న్ చూపించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ సపోర్ట్, మీ లవ్ ఇట్లాగే ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యా, స్టే ట్యూన్డ్. రేపు ఉండే రెగ్యులర్గా వీడియోస్, వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.